దీన్ని కంప్యూటర్లో మిర్రర్ ఎలా చేయాలి అంటే మన మొబైల్ స్క్రీన్ ఎలా ఉందో అది సేమ్ కంప్యూటర్లో కనిపిస్తే మనం మౌస్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. సో అది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం ఇప్పుడు టెస్ట్ చేయగలం. ఓకే, సో దానికోసం మీరు ఏం చేస్తారంటే గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత STRCPY అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇట్లా వచ్చింది చూడండి. సో ఇది క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా వస్తుంది. ఇందులో మనకు ఈ కోడ్ ఉంటుంది, అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా. సో మీరు ఇట్లా కొంచెం కిందికి వెళ్ళినట్లయితే మనకి ఒక డౌన్లోడబుల్ ఫైల్ ఉంటుంది, అది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో గెట్ ద యాప్ ఉంది. ఇది నేను విండోస్ వాడుతున్నాను కాబట్టి విండోస్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఇన్స్టాల్ అని వచ్చింది. ఓకే, సో డౌన్లోడ్ ద లేటెస్ట్ రిలీజ్ ఉంది. సో డౌన్లోడ్ ద లేటెస్ట్ రిలీజ్ అంటున్నాను. అన్న తర్వాత చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి ఏమున్నాయంటే ఇట్లా వచ్చింది కదా. మనకి మెయిన్గా ఏంటంటే ఆ ఫైల్ అనేది మనము డౌన్లోడ్ చేసుకోగలగాలి. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్స్ SCR సర్వర్ ఇట్లా ఉంది. సో మనకి ఏంటంటే విండోస్ 64 బిట్ కాబట్టి దీన్ని నేను ఇలా క్లిక్ చేసి డౌన్లోడ్ చేశాను. సో మనకు ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. రైట్ క్లిక్ చేసేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటాం. ఎక్స్ట్రాక్ట్ ఆల్ అన్న తర్వాత మనకి ఇట్లా వస్తుంది కదా. సో ఇప్పుడు చూడండి ఇదంతా కూడా మనకు ఒక నార్మల్ ఫోల్డర్ కింద వచ్చేస్తుంది ఇలా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా కంట్రోల్, ఇవన్నీ కూడా కంట్రోల్ అని రైట్ క్లిక్ చేసి కంట్రోల్ C లేకుంటే కాపీ చేసుకొని దిస్ పీసీలోకి వెళ్ళిపోయి C డ్రైవ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఆ ఫోల్డర్ పేరు ఎలా ఉండాలంటే SCRCPY అంటే స్క్రీన్ కాపీ. SCRCPY అని ఒక ఫోల్డర్ పెట్టుకొని ఎంటర్ కొట్టి రైట్ క్లిక్ చేసి పేస్ట్ అంటాడు. అంటే ఇప్పుడు ఎంత కూడా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొబైల్ని కేబుల్ ద్వారా కనెక్ట్ చేయాలి. సో నేను కనెక్ట్ చేసి పాస్వర్డ్ ఓపెన్ చేసి అదే స్క్రీన్ లాక్ ఓపెన్ చేసి పెడతాను. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మామూలుగా నా మొబైల్ ఇది ఓపెన్ చేస్తే ఫైల్స్ అన్ని కనిపిస్తాయి. బట్ స్క్రీన్ అనేది కనిపించాలంటే మళ్ళీ మనం ఇంతకుముందు మనం ఎక్కడైతే కాపీ చేసామో అక్కడికి వెళ్ళిపోయి ఈ SCRCPలో ఇది రన్ చేయాలి యాక్చువల్గా. సో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అంటాం. ఎస్ అంటున్నాం. అన్న తర్వాత మనకు ఇట్లా వస్తుంది. సో కొంతమంది చెప్తుంటారు ఇది సరిగా పని చేయట్లేదు అంటున్నారు. సో నా సిస్టంలో పని చేస్తుందా లేదా అనేది మనం టెస్ట్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఏమైతే రాలేదు, చూస్తారా ఏమైతే రాలేదు. సో మరి ఇలా మీకు కూడా రాకుంటే ఏం చేయాలి, ట్రబుల్ షూట్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ థింగ్, నేను అక్కడ రన్ చేసినప్పుడు నా మొబైల్ స్క్రీన్ లో అలో USB డీబగ్గింగ్ అని ఒక మెసేజ్ వచ్చింది. దాన్ని నేను అలో అన్నాను. సో మీరు కూడా అలో అనండి. అలో అన్నాను. ఓకే, అలో అన్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఈ SCRCPY దాన్ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఎస్ అంటున్నాను. ఇప్పుడు చూసారా నా మొబైల్ స్క్రీన్ అనేది కంప్యూటర్లోకి వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు నేను డైరెక్ట్గా నేను నా యాప్స్ కానీ ఏదైనా ఓపెన్ చేసేసి నేను ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్సాప్ ఓపెన్ చేస్తాను. నా వాట్సాప్ నేను అది రీసెట్ చేశాను కాబట్టి యాక్టివ్లో లేదు. సో మనం బ్యాక్ వెళ్ళిపోవాలంటే ఇక్కడ మరి సేమ్ మొబైల్లో మీరు ఫింగర్తో ఎలా చేస్తారో ఇక్కడ కంప్యూటర్తో మౌస్తో చేయవచ్చు. దీనివల్ల లాభం ఏంటి అంటే మీరు మొబైల్లో కొన్ని యాప్స్ ఉంటాయి, వాటికి రిలేటెడ్ ట్యూటోరియల్స్ చెప్పాలనుకోండి మీ కంప్యూటర్లో ఈజీగా ఉంటుంది. కొన్నిసార్లు మనము స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టినప్పుడు అక్కడ అర్థం కాదు, చూసే వాళ్ళకి అర్థం కాదు మనం దేని మీద టచ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ చేసామనుకోండి మౌస్ అనేది మన ఫింగర్ లాగా పనిచేస్తుంది కదా. సో మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు వాళ్ళు చూస్తారు, క్లియర్గా అర్థమవుతుంది. సో మనకు కూడా ట్యూటోరియల్ వీడియో చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గా వాడుతుంటారు. బట్ మెయిన్ గా మనం ఇక్కడ నేర్చుకున్నది ఏంటంటే మొబైల్ స్క్రీన్ ని కంప్యూటర్ లో ఎలా ఆపరేట్ చేయడం అనేది, మిర్రర్ చేసి ఆపరేట్ చేయడం. మిర్రర్ ఓన్లీ, నాట్ ఓన్లీ మిర్రర్, యూ కెన్ క్లిక్ అండ్ డూ ఎనీథింగ్ విత్ యువర్ మౌస్. సో అలా చేసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు చేసినవన్నీ మీరు కూడా చేయండి.
మీకు ఒకవేళ రాకుంటే నాకు యూట్యూబ్ ఛానల్, మన యూట్యూబ్ వీడియో ఉంటుంది కదా, వీడియో కింద కామెంట్ పెట్టండి. ఫర్దర్ గా ఏమైనా స్టెప్స్ అవసరం ఉంటే నేను చెప్తాను. అది మీకు అక్కడ కామెంట్ సెక్షన్ లోనే రిప్లై ఇస్తాను, ఎలా సాల్వ్ చేసుకోవాలని. ఎందుకంటే ఫోన్ బట్టి ఉంటుంది, కొన్నిసార్లు మోడల్ని బట్టి ఉంటుంది. సో అది ఏంటో చెక్ చేసి నేను తర్వాత మళ్ళీ మీకు ఛానల్లో యూట్యూబ్ కామెంట్స్ దగ్గర రిప్లై ఇస్తాను. అయిపోతే అయిపోతుంది, కాకపోతే నాకు మెసేజ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వన్.